ఇమ్మడి రవి అరెస్ట్ హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ అనంతర పరిణామాల్లో ఐబొమ్మ వెబ్సైట్ ఓ మెసేజ్ రిలీజ్ చేసింది. ఏదేమైనా భారత్లో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు చింతిస్తున్నామని చెబుతూ అందరికీ క్షమాపణలు తెలిపింది ఐబొమ్మ వెబ్సైట్. ఇమ్మడి రవి అయితే అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ కూడా పెట్టి అసలు ఏం జరిగింది, ఏ విధంగా అరెస్ట్ చేశారు, ఈ అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి, ఎన్ని ఆపరేషన్స్ చేయాల్సి వచ్చింది, వెనకాల ఎంత కృషి దాగుంది, ఏ డిపార్ట్మెంట్ ఏ విధంగా వ్యవహరించింది, ఎన్ని సర్వర్స్ ని వాళ్ళు ఆధీనంలోకి తీసుకున్నారు, ఐబొమ్మ నిర్వాహకుడు రవి అసలు ఇండియాకు ఎప్పుడొచ్చారు, ఈ విషయాలన్నిటిని కూడా పసిగట్టి కొన్ని రోజులుగా నిఘా ఉంచి ఈ నేపథ్యంలోనే ఇమ్మడి రవిని అయితే హైదరాబాద్లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ తర్వాత కూడా సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ పెట్టారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి అయితే అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుకు సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకున్నారు, దీనికి వెనకాల ఎంత కృషి దాగి ఉంది, పోలీసు డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా వ్యవహరించారు, మొత్తం ఇమంది రవి ఎన్ని సర్వర్స్తో ఈ ఐబొమ్మ వెబ్సైట్ని ఏ విధంగా తీర్చిదిద్దాడు, సో ఈ డీటెయిల్స్ అన్నింటిని గురించి కూడా సిపి సజ్జనార్ అయితే ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నింటిని కూడా వెల్లడించడం అయితే జరిగింది. కొన్ని వేల కోట్ల నష్టంని కలిగించారు అటు సినిమా ఇండస్ట్రీకి, అటు నిర్మాతలకు సంబంధించి. అలాగే సో దీనికి సంబంధించి ఎవరైతే ఐబొమ్మ నిర్వాహకుడు ఉన్నారో ఈ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అటు రిమాండ్కి కూడా తరలించిన పరిస్థితులు ఉన్నాయి. అనంతరం ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఐబొమ్మ వెబ్సైట్ కూడా ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేసింది. ఐబొమ్మ నిర్వాహకుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో, అరెస్ట్ అయిన తర్వాత సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ప్రెస్ మీట్ అనంతరము ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే రిలీజ్ అయింది. ఆ మెసేజ్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏదేమైనా భారత్లో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది ఐబొమ్మ వెబ్సైట్. ఐబొమ్మ వెబ్సైట్ ని చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా పైరసీ సినిమాలన్నింటినీ కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలను పైరసీ చేయడము, ఐబొమ్మ వెబ్సైట్ లో రిలీజ్ అయిన రోజే అటు థియేటర్లోకి వెళ్లే ప్రజలందరినీ కూడా ఈ ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి వెబ్సైట్లోకి లాగడము, అదేవిధంగా అటు బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేయడము, ఈ విధంగా వారు ఒక టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. ఎవరైతే ఐబొమ్మ వెబ్సైట్ కి వెళ్లి ఒక మూవీని, కొత్తగా రిలీజ్ అయిన మూవీని అన్నింటినీ కూడా అక్కడ వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటూ చూస్తూ ఈ విధంగా చర్యలకైతే పాల్పడతారు. అదే నేపథ్యంలోనే వారంతా కూడా ఒక బెట్టింగ్ యాప్స్ ని కూడా ప్రమోట్ చేస్తున్న సందర్భాలున్నాయి. ఈ విధంగా ఈ మొత్తం 50 లక్షల మంది వరకు ఈ విధమైన బాధితులు ఉన్నారు. ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఐబొమ్మ వెబ్సైట్లో ఎవరైతే ఇలాంటి సినిమాలు చూస్తూ, ఎందుకంటే ఐబొమ్మను మనము ఒకవేళ మొబైల్లో ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకున్నా, లేదంటే యాప్ నుంచి వెబ్సైట్కి వెళ్ళి ఆ వెబ్సైట్ నుంచి మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలన్నా కూడా కొన్ని రకాల పర్మిషన్స్ అడుగుతూ ఉంటుంది. సినిమా చూడాలనే తొందరలో వాళ్ళు ఏ పర్మిషన్ అడిగినా కూడా అన్నిటికీ యాక్సెప్ట్ అంటూ కూడా నొక్కుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల వారి యొక్క పర్సనల్ డేటా అంతా కూడా ఆ వెబ్సైట్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా చోరీ చేయడం జరుగుతుంది మనకు తెలియకుండానే. సో ఈ విధంగా ఎవరైతే ఐబొమ్మలోకి వెళ్ళి కొత్త సినిమాలు చూడాలని ఆతృతతో ఈ విధంగా ప్రెస్ చేస్తూ అన్నిటికీ పర్మిషన్స్ ఇస్తారో వారి యొక్క డేటా మొత్తం 50 లక్షల మందికి పైగా డేటా వారి దగ్గర ఉంది అంటూ కూడా వాళ్ళు వార్న్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ కూడా ఐబొమ్మ నిర్వాహకులు ఇమంది రవి ఏ విధమైన సవాల్ చేశారు, ఎటువంటి వీడియోస్ రిలీజ్ చేశారో మనమందరం చూసాం. ఇప్పుడు సవాల్ని స్వీకరించిన సిపి సజ్జనార్ బృందం అంతా కూడా పర్టికులర్ గా ఒక ప్రణాళికాబద్ధంగా ఐబొమ్మ నిర్వాహకులు చాకచక్యంగా ఎప్పుడైతే హైదరాబాద్కు చేరుకున్నారో అక్కడి నుంచి కూడా ఐబొమ్మ నిర్వాహకుడిని ఇమంది రవిని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. ఆ తర్వాత ఒక ప్రెస్ నోట్ కూడా, ఒక ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ విధంగా జరిగింది ఏంటి అనే విషయాలన్నిటిని కూడా ఆయన వివరించడం జరిగింది. అటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలు, అగ్ర హీరోలందరితో కూడా ఒక మీటింగ్ నిర్వహించి దానికి సంబంధించిన వివరాలు కూడా తెలియపరచడం అయితే జరిగింది. సో ఈ పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్న సమయంలోనే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి కూడా ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేశారు.
ఐబొమ్మకు సంబంధించి కూడా ఇక భారత్లో మా సేవలన్నీ కూడా శాశ్వతంగా నిలిపివేస్తున్నామంటూ కూడా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ప్రెస్ మీట్ అనంతరం ఇప్పుడు ఈ ఐబొమ్మ వెబ్సైట్ నుంచి భారత్లో ఇక ఐబొమ్మ సేవలు శాశ్వతంగా స్టాప్ చేస్తున్నాం అంటూ కూడా ఒక మెసేజ్ని ఐబొమ్మ నుంచి ఆ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. ఇందుకు చింతిస్తున్నామంటూ చెబుతూ అందరికీ కూడా క్షమాపణలు తెలిపింది ఐబొమ్మ వెబ్సైట్. అయితే ఆ 50 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారి డేటా మా దగ్గర ఉంది అంటూ కూడా ఎన్నో భయభ్రాంతులకు గురి చేసే మెసేజ్ని కూడా వాళ్ళు పాస్ చేయడం జరిగింది. ఒక వీడియోని కూడా వాళ్ళైతే రిలీజ్ చేశారు. మరి ఆ 50 లక్షల డేటా కూడా సిపి సజ్జనార్ కూడా వారి వద్ద లేకుండా మొత్తం డిలీట్ చేసిన సందర్భాలు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు భారత్లో ఐబొమ్మ సేవలన్నింటినీ కూడా శాశ్వతంగా నిలిపివేస్తున్నాము, ఇక ఈ వెబ్సైట్ పని చేయదు, ఈ అనివార్య కారణాలకి మేము చింతిస్తున్నామంటూ కూడా వారు అందరికీ కూడా క్షమాపణలు చెబుతూ ఒక మెసేజ్ని అయితే రిలీజ్ చేశారు. ఇక ఐబొమ్మ నిర్వాహకుడు ఇమందిర్ రవి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ప్రెస్ మీట్ తర్వాత పరిణామాల్లో ఐబొమ్మ వెబ్సైట్ ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేసింది. ఆ మెసేజ్ లో ఏదేమైనా భారత్లో తమ సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇందుకు చింతిస్తున్నామంటూ చెబుతూ అందరికీ సారీ చెప్పింది ఐబొమ్మ వెబ్సైట్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఐబొమ్మ వెబ్సైట్ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది. ఇక భారత్లో ఐబొమ్మ సేవలు పనిచేయవు, శాశ్వతంగా క్లోజ్ చేస్తున్నామంటూ కూడా ఒక మెసేజ్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. సో ఈ ఘనత అంతా కూడా మన హైదరాబాద్ పోలీసులకే చెందుతుంది అనుకోవచ్చా? ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ పైరసీ రాకెట్ని అయితే చేశారు. అందులో ఐబొమ్మకు సంబంధించినటువంటి ఇమంది రవిని అరెస్ట్ చేసిన విషయం మనకు తెలిసిందే. అయితే గతంలో ఒక ఛాలెంజ్ విసిరారు, మమ్మల్ని పట్టుకుంటారా అంటూ. సో దాన్ని టార్గెట్గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకైతే ఇమంది రవిని కీలక ఐబొమ్మ నిర్వాహకుని అయితే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి. అయితే ఇందులో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి, వాటిని ఒకసారి మరి పరిశీలిద్దాం. దానికి ముందు ఐబొమ్మ నుంచి ఒక మెసేజ్ వచ్చింది కొద్దిసేపు క్రితమే. ఐబొమ్మ వెబ్సైట్ నుంచి వచ్చిన మెసేజ్లో ఇటీవల మా గురించి అంటే ఈ వివాదానికి సంబంధించిన అంశం మీకు తెలిసి ఉండవచ్చు. ప్రారంభం నుండి మా విశ్వసనీయ అభిమానిగా మీరున్నారు. ఏదేమైనా మా సేవ మీ దేశంలో శాశ్వతంగా నిలిపివేయబడుతుందని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈ నిరాశకు మేము క్షమాపణలు కోరుతున్నామంటూ కూడా ఒక మెసేజ్. జనరల్గా మనం ఐబొమ్మ ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇట్లా చూడొచ్చు, సర్వీస్ అన్అవైలబుల్, యు మే హ్యావ్ రీసెంట్లీ హెర్డ్ అబౌట్ అస్ అనే ఈ సందేశాన్ని అయితే అపాలజీ చెప్తూ కూడా ఒక మెసేజ్ అని ఐబొమ్మ విడుదల చేసింది. అయితే ఇక్కడ మనం మరో అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. గతంలో కూడా ఐబొమ్మ ఒక మెసేజ్ని విడుదల చేసింది. మా దగ్గర కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు సజ్జనార్ ప్రెస్ మీట్లో కూడా ఈ అంశాన్ని మనకు చెప్పారు. ఐబొమ్మ నుంచి విడుదల చేసినటువంటి దాంట్లో కూడా గతంలో మీరు మమ్మల్ని టార్గెట్ చేస్తే ఇండస్ట్రీలో మేము ఇంకా అనేక మందిని టార్గెట్గా చేస్తామంటూ కూడా ఒక హెచ్చరిక మెసేజ్ని పెట్టాము. మమ్మల్ని పట్టుకునే అంత దమ్ము మీ దగ్గర ఉందా? మీరు పట్టుకుంటే మేము చూడాలనుకుంటున్నాం. ఇందులో కొంత కీలక డేటా మా దగ్గర ఉంది. లక్షలాది మంది సబ్స్క్రైబర్ల వ్యక్తిగత వివరాలు, ఫోన్ నెంబర్స్ అవన్నీ కూడా ఆ డేటా అంతా మా దగ్గర ఉంది. మీరు ఒకవేళ మమ్మల్ని పట్టుకుంటే ఇవన్నీ రిలీజ్ చేస్తామని చెప్పి గతంలో ఐబొమ్మ ఒక హెచ్చరిక మెసేజ్ని అయితే విడుదల చేసింది. సో గతంలో ఒక పైరసీకి సంబంధించినటువంటి వ్యక్తిని పట్టుకున్నప్పుడు కొంత ఇండస్ట్రీ వాళ్ళు పెద్దలు, ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ పెద్ద అంశాన్ని అయితే ఈ అంశాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చారు. ఐబొమ్మని పూర్తిగా నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యంలో ఒక ప్రకటన వచ్చింది. ఇప్పుడు మాత్రం ఈ దేశంలో పూర్తిగా సేవలు నిలిపేస్తున్నామంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక్కడ సజ్జనార్, హైదరాబాద్ సిపి సజ్జనార్ కొన్ని కీలక అంశాలు చెప్పారు. ఐబొమ్మ తెర వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, సిపి సజ్జనార్ మాట్లాడుతూ ఈ రాకెట్తో సంబంధం ఉన్న వారిని కూడా బయటికి తీసుకోమని చెప్పారు. ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది కూడా కొంత కీలకంగా మారే అవకాశం ఉంది. సిబిఐకి వివరాలు ఇస్తాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వివరాలు ఇస్తాం. ఎందుకంటే 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఆర్జించినాడు ఇమంది రవి అని చెప్పి ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అందులో 3 కోట్ల రూపాయలు సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఇంకా ఎవరెవరు వీరికి సహకరిస్తున్నారు, ఐబొమ్మకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమంది రవి ఒకడే కాదు, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో ఈ రాకెట్ నడుస్తున్నట్లుగా కూడా ఏకంగా సిపి సజ్జనార్ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. 1972 నుంచి ఇప్పటి వరకు 21,000 సినిమాలు రవి హార్డ్ డిస్క్లో గుర్తించినట్లుగా కూడా సిపి చెప్పిన పరిస్థితి. ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సిపి సజ్జనార్ చెప్పారు. అందుకే ఇంటర్నేషనల్ వైజ్గా
కోట్లాది రూపాయలు మనీ లాండరింగ్ జరిగినట్లుగా కూడా అనుమానిస్తున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి సిబిఐ ఈడీకి కూడా దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇస్తారు. ఇందులో కీలకంగా 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డేటా ఉంది అన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఇందులో సైబర్ నేరగాళ్ళు ఇతర నేరగాళ్ళు కూడా ఈ డేటాను అంతా కూడా వినియోగించుకునే ప్రమాదం ఉంది. ఇంకా ఎవరైనా వినియోగించుకున్నారా ఇప్పటి వరకు అన్న దానిపైన కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంకా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటితోనే ఐబొమ్మ అంటే పైరసీ ముఠాన్ని పట్టుకోవడంతోనే ఆగిపోలేదు. ఇంకా ఈ డేటా ఎంతమందికి విక్రయించారు అనేది కూడా పూర్తిస్థాయిగా మేము దర్యాప్తు చేస్తున్నాం లోతుగా అన్నట్టు సజ్జనార్ చెప్పారు. అయితే ఇక్కడ ఐబొమ్మ అంశాన్ని మనం ఇప్పటివరకు చూస్తాం. అయితే పెద్ద పైరసీ ముఠాన్ని గుట్టురట్టు చేసాం, ఐబొమ్మతోనే అయిపోయింది అన్నట్లుగా కూడా కొంత అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కీలకంగా మనం చూడొచ్చు, ఐబొమ్మ తరహాలోనే మరికొన్ని వెబ్సైట్లు కూడా ఇంకా రన్ అవుతున్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మనం ఇప్పుడే రీసెంట్గా ఓపెన్ చేసినాం మూవీ రూల్స్ అనే యాప్ని ఓపెన్ చేసాం. ఇందులో మనం చూడొచ్చు మూవీ రూల్స్లో కూడా లేటెస్ట్గా విడుదలైనటువంటి సినిమాలు 2 రోజుల క్రితం రిలీజ్ అయినటువంటి దీనికి సంబంధించినటువంటి కూడా ఈ వెబ్సైట్లు కూడా మూవీ రూల్స్లో కూడా ఇంకా ఈ తరహా అనేక టొరెంటో ఇంకా ఇతర రకాల యాప్స్ ద్వారా కూడా ఇవన్నిటిని కూడా పైరసీ ముఠా పెద్ద ఎత్తున రన్ అవుతున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇందులో చూడొచ్చు ఇక్కడ మూవీ రూల్స్ అనేది ఇందులో తెలుగు ఉంది, హిందీ ఉంది, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అన్ని మూవీలకు సంబంధించినటువంటి వీళ్ళకి సంబంధించిన ఒక యాప్ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కొత్త సినిమాలు ఇందులో రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఇక్కడ కొన్ని ఓటీటీల నుంచి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలు కావచ్చు, థియేటర్ల నుంచి కెమెరాల ద్వారా రికార్డ్ చేసినటువంటి లింక్స్ కావచ్చు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలు ఓపెన్ చేస్తే ఇక్కడ కీలకంగా ఐపీఎస్ సిపి సజ్జనార్ చెప్పిన అంశాల్లో కూడా ఐబొమ్మ యూజ్ చేసే వాళ్ళ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంది, సైబర్ నేరాలు కూడా ఇందులో జరిగే ప్రమాదం ఉందని చెప్పి ఒక కీలక హెచ్చరిక అనేది సజ్జనార్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ కూడా మీరు ఫ్రీగా వస్తుందని చెప్పి మీ మొబైల్ ఫోన్లో ఇవన్నీ వెబ్సైట్లు మీరు ఓపెన్ చేసి ఫ్రీగా సినిమాలు చూస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్, సైబర్ క్రిమినల్స్ పెద్ద ఎత్తున ఇక్కడ ఒక మోసం జరుగుతున్నట్లుగా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. మనం ఇందులో కూడా ఐబొమ్మలోనే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మూవీ రూల్స్లో కూడా జనరల్గా చాలామంది యువత ఇందులో ఓపెన్ చేసి సినిమాలు డౌన్లోడ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మీ డేటా అంతా వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఒక గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఇది ఓపెన్ చేసి ఒకసారి చూస్తే మనకు ఈ సినిమా ఓపెన్ అవుతుంది, ప్లే అవుతుంది, ఓకే. కానీ ఇక్కడ ఇది ఓపెన్ చేసే సందర్భంగా కూడా ఇక్కడ వెబ్సైట్లో కూడా లోటస్ 365 అనే ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినటువంటి యాడ్ అనేది ఇందులో రన్ అవుతూ ఉంటుంది. మనం సినిమా చూసేంతసేపు కూడా ఇదంతా స్క్రీన్ మీద రొటేట్ అవుతూ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మరో అంశం, ఈ లింక్స్ మీరు ఓపెన్ చేస్తే వెంటనే లింక్స్ ఓపెన్ కావు, ఒకసారి 2 సార్లు మిగతా వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా డౌన్లోడ్ ఏపీకే ఫైల్ అని లేదంటే డౌన్లోడ్ మూవీ అనేది ఆప్షన్ ఉంటుంది. కానీ అది ఒక్కసారి ఓపెన్ చేయగానే ఇక్కడ మనం చూడవచ్చు, ఓపెన్ చేయగానే 4 రా బెట్, 1x బెట్ ఇలా రకరకాల బెట్టింగ్ యాప్స్ అనేవి ఓపెన్ అవుతుంది. 700% బోనస్ వస్తుందని చెప్పి కూడా ఇట్లా ఆకర్షిస్తూ ఉంటారు. ఈ విధంగానే పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. సైబర్ క్రిమినల్స్ ఈ డేటాను మిస్యూజ్ చేస్తున్నారంటూ కూడా సిపి సజ్జనార్ చెప్పారు. ఇది మనం లైవ్లో ఇప్పుడు చూస్తున్నాం, ప్రత్యక్షంగా ఓపెన్ చేస్తే ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో చికెన్ రోడ్ అనే ఇది ఒక బెట్టింగ్ యాప్కి సంబంధించినది. రీసెంట్గా చాలా సోషల్ మీడియాలో కూడా ప్రకటనలు వస్తున్నాయి. సో దీని ద్వారా కూడా మీ డేటా పెద్ద ఎత్తున చోరీ జరిగే అవకాశం ఉంది. 50 లక్షల మంది డేటా ఇప్పటికే ఐబొమ్మ వద్ద ఉందంటే ఇంకా మూవీ రూల్స్తో పాటుగా ఇంకా ఈ తరహా పైరసీ చేస్తున్నటువంటి వెబ్సైట్ల వద్ద ఇంకా ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ రన్ అవుతున్నాయి, అన్ని లాంగ్వేజ్లో రన్ అవుతున్నాయి. ఇక్కడ ఓన్లీ ఐబొమ్మ వద్దనే 50 లక్షల మంది డేటా దొరికిందంటే ఇంకా మిగతా వెబ్సైట్లో ఇంకా ఎంత పెద్ద ఎత్తున ఇవన్నీ బయటపడే అవకాశం ఉంది. మీరు అనుకుంటారు ఒక సినిమా 200 రూపాయలు సినిమా టికెట్ మనం పెట్టి చూస్తే ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ బెట్టింగ్ యాప్స్కు మీ డేటా వెళ్ళడం వల్ల మీ ఫోన్ నెంబర్ వెళ్తుంది, మీ దగ్గర ఉన్నటువంటి మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా వెళ్తుంది, మీ మొబైల్లో ఉన్నటువంటి వ్యక్తిగత వివరాలు కూడా ఇటు సైబర్ నేరస్తులకు వెళ్ళే ప్రమాదం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కనిపిస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్లో కూడా హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈ అంశాలనే పూర్తిగా వెల్లడించారు. మనం ఈ వెబ్సైట్లలోకి ఒకవేళ మీరు ఓపెన్ అయితే మీ డేటా అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఒకవేళ పొరపాటున, ఎందుకంటే వందలాది మంది వేలాది మంది జీవితాలు ఇక్కడ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు బెట్టింగ్ యాప్స్కు బానిసై. అనేక అంశాలు ఇందులో జరిగిన పరిస్థితి, అనేక ప్రమాదాలు జరిగినాయి. బెట్టింగ్ యాప్స్లో కూడా వందలాది మంది యువత, వేలాది మంది యువత దీనికి బానిసై బెట్టింగ్ యాప్స్లో తమ జీవితాలని కోల్పోయిన పరిస్థితి. సో ఇవన్నీ ప్రమాదాలు బెట్టింగ్ యాప్స్ వల్ల జరుగుతున్నాయి. బెట్టింగ్ యాప్స్కి పైరసీ భూతం వెనక ఉండి నడిపిస్తుంది. అందులో భాగంగానే మేము పూర్తిస్థాయిగా ఇంకా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఐబొమ్మ ఒకరితోనే ఆగిపోలేదు, ఇంకా మూవీ రూల్స్ తరహా ఇంకా మరికొన్ని వెబ్సైట్ పైన కూడా పోలీసులు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు 100, 200 రూపాయలు, 300 రూపాయలు సినిమా
టికెట్ల కోసం అంటే టికెట్ల కోసం ఆశపడి అంటే టికెట్లు కొని వెళ్ళడం వల్ల మేము 200 రూపాయలు తగ్గించుకున్నాం, లేదంటే ఫ్యామిలీతో చూస్తే ఒక 1000 రూపాయలు మేము ఫ్రీగా సినిమా ఇంట్లోనే చూసామని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు ఒకవేళ ఇందులో ఓపెన్ చేసి మీ డేటా కనుక వాళ్ళకి వెళ్ళిపోయిందంటే మీ బ్యాంక్ అకౌంట్లు పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్ళు ఈ మధ్య కాలంలో మొబైల్ ఫోన్లో మన ప్రమేయం లేకుండానే మన అకౌంట్లను పూర్తిగా ఖాళీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో బెట్టింగ్ యాప్స్ ద్వారా మీరు లక్షల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది, లేకపోతే మీ డేటా ద్వారానే మీకు తెలియకుండా మీ అకౌంట్లను సైబర్ నేరగాళ్ళు ఖాళీ చేసే ప్రమాదం కూడా ఉంది. సో ఈ 2 అంశాలను మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ తరహా మూవీ రూల్సే కావచ్చు, ఐబొమ్మ తరహా ఇంకా మిగతా వెబ్సైట్లలో పైరసీ వెబ్సైట్లలో కూడా ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా దీనిపైన పూర్తిస్థాయి దృష్టి పెట్టిన పరిస్థితి. మీరు పొరపాటున కూడా ఈ లింక్స్ను ఓపెన్ చేయకండి. మీ వ్యక్తిగత వివరాలు, కొన్ని సందర్భాల్లో మీ ఫోటోలు కూడా, మీ మొబైల్లో ఉన్నటువంటి డేటా, వ్యక్తిగత వివరాలు కూడా వారికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఒక్క ఐబొమ్మ వద్దనే 50 లక్షల మంది డేటా ఉందంటే ఇంకా మిగతా వెబ్సైట్ల ద్వారా ఎన్ని లక్షల కోట్ల అకౌంట్స్ సంబంధించినటువంటి వారి వివరాలు ఉండే ప్రమాదం కూడా ఉంది. ఈ డేటా అంతా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి వాడుతున్నట్లుగా కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దానిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ